యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవర్షుడై ఉండగా యెహోవా నన్ను తొడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిన, అవి కేవలం ఎండిపోయినవి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కేవలం ఎండిపోయినవి. ఒక యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఆ లోయలో. అయితే దేవుడు హెజ్కేల్ని ఆ లోయలోకి తీసుకెళ్ళాడు. ఆ లోయలో పెట్టి ఆ ఎండిపోయినటువంటి ఎముకలలో ఇటు అటు తిప్పుతూ ఉన్నాడు. దేవుడు హెజ్కేల్ చూశాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అంటే ఆయన ఏం చేస్తాడంటే దేవుడి మీదే పెడతాడు. అది నీకే తెలియనయ్యా అంటాడు. ఆమె చెప్పండి. అది నీకే తెలియను, నాకేం తెలిసా మానవుడిని. ఎందుకంటే ఎందుకు ఈ మాట హెజ్కేల్ అన్నాడంటే దేవుని బలం ఏమిటో హెజ్కేల్కి తెలుసు. దేవునిలో ఏ శక్తి ఉందో, ఏ బలం ఉందో, ఏ కృప ఉన్నదో అది ఆయనకి తెలుసు. అందుకే హెజ్కేల్ అన్నాడు, అది నీకే తెలియను అని చెప్పాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హెజ్కేల్ అంటే దేవుడు బలపరుచును. హెజ్కేల్ ఎవరు? దేవుడు బలపరుచును. ఈ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అంటే హెజ్కేల్ అతని మీద పెట్టిన కారణం, భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు ఈ ఎండిపోయిన ఎముకలను బ్రతికించగలడని హెజ్కేల్కి తెలుసు. అయితే నువ్వు ప్రవచనమెత్తి ఇలా అనుమో అన్నాడు. స్తోత్రం చెప్దా. ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. ఏమన్నాడు? ప్రవచనమెత్తిలాను, ఎండిపోయినటువంటి ఎముకలు యెహోవా మాట ఆలకించండి అని హెజ్కేల్ అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఎండిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, పాడైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నశించిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, జీవము లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితాల్లో వెండిపోతున్నటువంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. అయితే నా దేవుడు అంటాడు ఈ పూట, ఎండిపోయినటువంటి ఎముకలను బ్రతికించగలడని. సర్వశక్తి గల దేవుడు ఆ లోయలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎండిపోతున్నటువంటి మీ బ్రతుకులు, సిగిరింపు లేనటువంటి మీ బ్రతుకులను దేవుడు సిగిరింప చేయడానికి, బ్రతికించడానికి, బలపరచడానికి, దీవించడానికి ఆయన మన ఇంటిలోకి వస్తూ ఉన్నాడు, మన కుటుంబంలోనికి వస్తూ ఉన్నాడు, మన జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరముల నుంచి ఆ లోయలో పడి ఉన్నట్టు ఎండిపోయినటువంటి ఎముకలు. అందుకే ప్రవచనమెత్తిలాను హెజ్కేల్ అని చెప్తూ ఉన్నాడు. ప్రవచనమెత్తిలాను. ఈరోజు నా దేవుడు నీకు ఒక ప్రవచనం ఇచ్చున్నాడు. ఆ ప్రవచనమెత్తి నువ్వు ఎందుకు దానికి అర్థించలేకపోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవచనమెత్తి నీకున్న సమస్యను ఎందుకు అర్థించలేకపోతున్నావు? మనోళ్ళు సంవత్సరానికి ఎన్ని నెలయ్యా? 12 నెలలు. 13వ నెలలో చూసుకుంటాడు వాగ్దానం. ఇది దేవుడిచ్చాడు ఈ వాగ్దానం అంటారు.
ఇంకా కొరవ 12 నెలలు ఆ వాగ్దానాన్ని మర్చిపోతారు. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ చేస్తారు తెలియదు. కనీసం దాన్ని చదువుకున్న వారు కూడా కాదు. ఆ రోజు మాత్రం సంతోషంగా పాస్టర్ ఈ వాక్యం చూడ, అమ్మ ఈ వాక్యం చూడ అనుకుంటాం. ఆ సమయానికి సంతోషం జనవరి 1 అయ్యా ఆడవారికి ఆ వాగ్దానం అయిపోయింది. ఇంటికి వచ్చేసి దాన్ని జాగ్రత్తగా పెట్టేసి అది ఎట్టపోయిందో. హల్లెలూయా. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ సంవత్సరము 12 నెలలు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయమంటే వాగ్దానాన్ని మర్చిపోతే ఎలా? వాగ్దానాన్ని బట్టి నిన్ను బలపరుస్తాడు. వాగ్దానాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. వాగ్దానాన్ని బట్టి నీకు ఆరోగ్యం ఇస్తాడు. వాగ్దానాన్ని బట్టి ఈ లోకంలో నిన్ను దీవెనకరంగా మారుస్తాడు దేవుడు. వాగ్దానం అనేది నీ జీవితంలో నెరవేర్చబడతాది. దానిని జ్ఞాపకం చేసుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనమెత్తిలానే హెచ్కేల్, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. ఈరోజు శ్రమలు యెహోవా మాట ఆలకిస్తాయి. శోధన యెహోవా మాట ఆలకిస్తాయి. మనం శోధించబడుతున్న బంధకాలు యెహోవా మాట ఆలకిస్తాయి. ప్రవచనమెత్తిలా ఆలాలి. మనం పోయే సైతాన్, పోయే రోగం యేసు నామములో తొలగిపో నా నుండి. నాలో పీడిస్తున్న వంటి ప్రతి ఆటంకాలు యేసు నామములో గతించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా మాట ఆలకించే ఎండిపోయిన ఎముకలు దేవుడు ఇట్లకి నరాలనిచ్చి మోసమునిచ్చి రూపాన్ని ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాంసాన్ని పూడ్చాడు. ప్రియులరా, ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే ఆడొకటి బాడీ ఒక దగ్గర ఉంది, కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, చెవులు ఒక దగ్గర ఉన్నాయి, తల ఒక దగ్గర ఉంది, మొండి ఒక దగ్గర ఉంది, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నవి. దేవుని స్వరం అక్కడ ఎప్పుడైతే ప్రవచనం రేపబడిందో అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయినాయి. బాడీ మైండ్లోకి వచ్చేసాయి. కాళ్ళు, చేతులు, తల, మొండి అంతా కూడా కనెక్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితం నెమ్మదిగా లేకుంటే, నీ మైండ్ ఎక్కడో ఉన్నది, నీ దేహము నీకే అర్థం కావట్లేదు, నీ ఆలోచన ఎక్కడో ఉన్నది, విస్తారమైన ఆలోచనల ద్వారా నువ్వు అలసిపోతున్నావు. ఆ అలుపే నీకు రోగం, ఆ అలుపే నీకు శ్రమ, ఆ ఆలోచన నీకు శోధన. నా దేవుడు అంటాడు, ఆ అలుపులోంచి, ఆ ఆలోచనలోంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే, బయటకు వచ్చి ఈ ప్రవచనం ఎత్తి నువ్వు ప్రకటించినట్లయితే, నీకున్న సమస్య, నీకున్న రోగము, నీకున్న గాయాన్ని దేవుడు మానుపునుగాక. ఎండిపోయిన నీ బ్రతుకుల్లోకి దేవుడు జీవాన్నిచ్చునుగాక. నశించిపోతున్న నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు రక్షణగా నిలబడునుగాక. హల్లెలూయా. ఈరోజు యెహోవా మాట విన్నాయి కాబట్టి ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతికినాయి, లేచి నిలబడ్డాయి, మహా సైన్యమై నిలబడ్డాయి లోయలో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాంత శక్తి ఉంటే దేవునికి స్తోత్రం. దేవుడే ఇంట్లోకి వచ్చి నిన్ను బలపరిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఆమేన్. దేవుని వాక్కులోనే ఆ శక్తి ఉంటే, దేవుడే స్వయంగా వచ్చి నీతో మాట్లాడి నీ గాయాన్ని మానిపితే ఎంత శ్రేష్టంగా మార్చబడతావో చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయినటువంటి నీ బిడ్డలను, ఎండిపోయినటువంటి నీ కుటుంబాన్ని, పాడైపోతున్నటువంటి నీ జీవితాన్ని, ఎండిపోతున్నటువంటి మీ పనులను, ఎండిపోతున్నటువంటి మీ ఆస్తిను, ఎండిపోతున్నటువంటి నీ కుటుంబం భారము, దేవుడు ఆ ఎండిపోయినటువంటి జీవితాన్ని తొలగించి సిగిరింప చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. నీ పక్షమై కార్యము జరిగించే దేవుడు మన దేవుడు. నీకున్న సమస్తాన్ని పోంగొట్టగల శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. ఈ లోకంలో మనం మాట ఇచ్చి తప్పుతామే కానీ నా దేవుడు మాట తప్పుడు. వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చాలి కదా.
ఈరోజు నీకు సమస్యలున్నా నిద్రపోతావు, అప్పున్నా నిద్రపోతావు, రోగం ఉన్నా నిద్రపోతావు. కానీ నా దేవుడు, మాట ఇచ్చిన దేవుడు కొనగడు, నిద్రపోడు. ఆయన మాట నెరవేర్చు వరకు ఆయన నిద్రేపోడు. దేవునికి వాక్యం చదివిస్తుంది పిల్లరా. నువ్వు మాట చెప్తావు కానీ మర్చిపోతావేమో, కానీ యేసయ్య మర్చిపోడు. వాగ్దానం చేశాడు, నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు, నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు, నీ ఇష్యమై నీ పక్షము నిన్ను నిలబడతానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన్ని దేవుడు మర్చిపోతే ఇంక వాక్యానికి అర్థం ఏమిటి? సృష్టికి అర్థం ఏమిటి? అందుకే దేవుడు అంటాడు, ఈ పూట ఎండిపోయిన నీ బ్రతుకులను సిగిరింప చేయగలడు, బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఒక మాట ఉందండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. మూడవ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వమును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రతిఫలము, నీ ఆస్తుల భాగము ఇచ్చు యెహోవాను గణపరచుము. దేవునికి స్తోత్రం చెబుతూ చప్పట్లు కొడతాము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, దైవ సేవకులు వచ్చారు, వాక్కు ద్వారా మాట్లాడాడు. ఈ రోజు నా ద్వారా వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ దైవజనుడు కూడా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఘనమైనటువంటి మాట, నిజమైనటువంటి మాట, బహుబలమైనటువంటి మాట. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. రాత్రి కాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డతనమును విడిచిపెట్టినప్పుడు నీకు ఆరోగ్యము కలుగుతుంది. నీ ఎముకలకు శక్తి, సత్వ, బలము కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యోబుని తీసుకొచ్చాడు దైవ సేవకులు. యోబుకు రోగం వచ్చి ఉన్నా, అతనికి పుండి వచ్చి ఉన్నా, అతను బలంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే యెహోవా వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపే అతను మనసు పెట్టుకొని ఉన్నాడు. అతని దగ్గర బలము పొందుకుంటున్నాడు. దేహముకు పాడైపోతున్నా, శరీరము పాడైపోతున్నా కారణం, బలముగా ఉన్నటువంటి కారణం, విశ్వాసంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే అతనిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆత్మ మాత్రం అలసిపోవటం లేదండి, ఆత్మ మాత్రం నలిగిపోవటం లేదండి, శరీరం మాత్రమే నలుగుతుంది. కారణము